హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడైతే మేము కేరళలో జీప్ సఫారీలో ఉన్నామండి. ఈ జీప్ సఫారీ లైక్ మనకి ఆమ్, దుబాయ్ వెళ్తే దుబాయ్లో మనకి ఆమ్, సఫారీ ఉంటుంది కదా, జీప్ సఫారీ. ఆమ్, ఆ టైప్ ఇక్కడ కూడా కేరళలో కూడా జీప్ సఫారీ అండి. ఈ జీప్ సఫారీ అంటే చాలా అంటే చాలా బాగుంది యాక్చువల్గా. గుడ్ ఎక్స్పీరియన్స్ అండి ఈ సఫారీ కూడా. తిను కూడా చాలా అంటే చాలా ఫాస్ట్గా తీసుకెళ్ళాడు. అందుకని చెప్పేసి నేను ఎక్కువ అయితే రికార్డ్ చేయలేకపోయాను. తిను ఒక ప్లేస్కి తీసుకెళ్ళాడు, ఒక టీ ఎస్టేట్స్ ఇంకా అనమాట. ఈ టీ ఎస్టేట్స్లో కూడా అంటే బాగుంది. ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది యాక్చువల్గా. ఇంకా చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అసలు ఆ బ్యూటీని ఎంజాయ్ చేయండి మీరు కూడా. ఇంకా యాక్చువల్గా పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు. ఆ టీ ఎస్టేట్స్ అయితే కనుక చూడవలసిందే అండి. ఒక్కసారి మీరు చూడవలసిందే. ఆ కొబ్బరి చెట్లు కానీ ఆ బ్యూటీనెస్ అనేది, అంటే మీన్ అందుకే నేను అంటారనుకుంటా కేరళని గాడ్స్ ఓన్ కంట్రీ అని చెప్పేసి. అసలు చూసారా అసలు ఎంత బాగుందో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మళ్ళీ మేము జీప్ ఎక్కేస్తున్నాము. ఎక్కేసి ఇక్కడ నుంచి మళ్ళీ అంటే ఆ జీప్ సఫారీ అనేది ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వాడు తిప్పుతూ ఉంటాడన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చే ప్లేస్ అంటే వాటర్ ఫాల్. ఈ వాటర్ ఫాల్ దగ్గర మేము కొంచెం సేపు టైం స్పెండ్ చేసాము. ఈ వాటర్ ఫాల్స్ దగ్గరలోనే ఇక్కడ నూడిల్స్ పాయింట్ ఉందండి. ఆ నూడిల్స్ పాయింట్ దగ్గర నూడిల్స్ తీసుకున్నాము. అక్కడ ఫుడ్ అయితే కనుక ఎక్కువ ఏమీ లేదు, ఉన్న ఫుడ్డే తినాలి అంతే కదా. మనలాగా మన దగ్గర దొరికేటట్టు అసలు ఏం దొరకలేదండి. కేరళలో ఫుడ్ అయితే చాలా కష్టం మన ఫుడ్ దొరకడం, అదే అనిపించింది. ఇంకా సో ఇక్కడ ఇలాగా కొంచెం సేపు టైం స్పెండ్ చేసామన్నమాట. ఇంకా చూసారు కదా వాటర్ ఫాల్స్. వాటర్ ఫాల్స్ మీరు చూసారు, మీకు కనిపిస్తూనే ఉంటుంది వాటర్ ఫాల్స్, మీకు చూసే ఉంటారు. ఇంకా అయితే ఇక్కడ కొంచెం సేపు అలా టైం స్పెండ్ చేసాము. టైం స్పెండ్ చేసి ఇంకా బ్యాక్ నార్మల్గా ఇంకా అంటే నైట్ 9 వరకు అలా తను అది మన దగ్గరే ఉంటుంది జీప్. మనల్ని అన్ని ప్లేసెస్ చూపిస్తూ లాస్ట్కి మనల్ని ఎక్కడైతే ఎక్కించుకున్నాడో అక్కడ మనల్ని దింపేస్తాడనమాట. అది చూసారు కదా, ఇదంతా వాటర్ యాక్చువల్గా. వాటర్ చూసారా, ఇదంతా వాటర్ ఫాల్స్ అన్నమాట. వాటర్ ఫాల్స్ చూసారు కదా ఎలా ఉంది అనేది. ఇంకా ఇదిగోండి ఇక్కడ వాటర్ ఫాల్స్కి వచ్చాము. వాటర్ ఫాల్స్ దగ్గర కొంచెం సేపు టైం స్పెండ్ చేసి అలాగా బ్యాక్ అయిపోయామన్నమాట. ఇంకా చూడండి మీరు ఓవరాల్గా మీకు ఎలా అనిపించింది? బాగుంది కదా, చాలా బాగుంది కదా. అసలు ఇండియాలో ఇదే ఫస్ట్. మేము ఇండియాలో ఎక్కడికి అంత ఎక్కువ వెళ్ళలేదు, కేరళ ట్రిప్పే ఫస్ట్ ఇంకా వెళ్ళింది. బాగుంది, బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్. అండ్ ఈ జీప్ సఫారీ అయితే కంపల్సరీ ట్రై చేయాల్సిందే. ఎవరైనా ట్రై చేయకపోతే కంపల్సరీగా ఈ జీప్ సఫారీ అయితే ట్రై చేయండి. చూసారు కదా వాటర్ ఫాల్స్, మంచి వాటర్ ఫాల్స్. మేము కూడా వెళ్ళొచ్చు, బట్ అంత టైం లేదన్నమాట. మేము ఆ జీప్ ఎక్కేటప్పటికే చాలా లేట్గా స్టార్ట్ అయ్యామన్నమాట. తను కవర్ చేయవలసింది చాలా ఉంది, సో తను వచ్చేసేమంటున్నాడు గమన యాక్చువల్గా. సో మేము కొంచెం సేపు అండి అలాగా ఒక 2-3 ఫొటోస్ తీసేసుకొని ఇంకా బ్యాక్ అయిపోయింది అనమాట. చూసారా ఎంత బాగుందో, ఎంత బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్. అసలు అంత మంచి వాటర్ ఫాల్స్ చూడాలంటే ఖచ్చితంగా ఈ ప్లేస్కి వెళ్ళాల్సిందే కదండి. ఇలాంటి వాటర్ ఫాల్స్ మనం ఎప్పుడైనా చూసుంటామా? నేనైతే చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇంకా బాగుంది, నైస్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. చూసారా బాగుంది కదా. ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి తీసుకెళ్ళాడండి. అది కూడా బ్రిడ్జ్ అనేది బ్రిటిష్ కాలంలో ఏ ఇయరా నాకు అసలు అంత గుర్తులేదు, బట్ అది బ్రిటిష్ వాళ్ళు నిర్మించిన బ్రిడ్జ్ అంట. ఓకే, బాగుంది, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చూసాము మంచిగా.
చూసారు కదా, బాగుంది కదా లొకేషన్. ఇది సూపర్గా ఉంది అసలు, చూడవలసిన ప్లేస్. ఎప్పుడైనా వెళ్తే కంపల్సరీగా ఈ జీప్ సఫారీ అయితే మిస్ అవ్వకండి. వర్త్, మనం పే చేసిన ప్రతి రూపాయి వర్త్ అవుతుంది ఈ జీప్ సఫారీకి. చాలా అంటే చాలా బాగుంది అసలు. చూసారా ఎంత బాగుందో అసలు. ఇంకా చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ కూడా. నెక్స్ట్ వేరే ప్లేస్కి తీసుకెళ్ళాడు. ఇక్కడ హార్సెస్ ఉన్నాయి, ఆ హార్సెస్ మీద హన్సి తేజసి కొంచెం సేపు అలాగా కొంచెం టైం స్పెండ్ చేసాము. ఇక్కడ కూడా ఈ ప్లేస్లో కూడా, ఈ ప్లేస్లో ఏదో మూవీ షూటింగ్ కూడా జరిగింది అని వాళ్ళు అన్నారు. ఇంకా నెక్స్ట్ హిల్, మెయిన్ హిల్ పాయింట్ ఉంటుందంట. ఆ హిల్ పాయింట్ తీసుకెళ్తాను అన్నాడు తను, తీసుకెళ్ళాడు కూడా. చాలా బాగుంది అక్కడ. అది కూడా ఇక్కడ ఏంటండి ఏదో మూవీ షూటింగ్ వాళ్ళు చేశారు అని చెప్తున్నాడు తన గైడ్ యాక్చువల్గా. ఇంకా చూసారు కదా, ఎలా అనిపించింది మీకు కేరళ? ఓవరాల్గా ట్రిప్ అయితే గుడ్ అండి, సూపర్గా ఉంది కేరళ. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు టెంపుల్సే కాకుండా ఇలా నేచర్ని కూడా మంచిగా చూడండి. ఇలాంటివి కూడా హ్యాపీగా చూసి రండి, బాగుంది. ఇంకా చూసారా ఎంత బాగుందో అసలు, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారా అసలు. ఇంకా బాగుంది కదా. ఈసారి ఎప్పుడైనా కేరళ ట్రై చేయండి. ఎవరైనా ఇంకా ట్రై చేయకపోతే కేరళ వెళ్ళి చూడండి. చూసారా బాబా ఎంత బాగుందో అంటే అంత, చాలా అంటే చాలా బాగుంది. ట్రై చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, బాయ్.